మంచిది ప్రియులారా. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క పర్యాయము ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడి వాక్యాన్ని వినటానికి దేవుడు కృపనిచ్చారు. అందును బట్టి హృదయాంతరంగములో నుంచి దేవుని స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. నేటి దిన వాక్య భాగముగా పరిశుద్ధ లేఖన భాగము నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము 41, 42, 43 వచనాలను చదువుకుందాము. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగినది సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. చాలమ్మా. ప్రియులారా, మనం విన్న ఈ వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన విశ్రాంతి దినాన ఒక మందిరంలో కూర్చుండి కానుకలు వేసే వారిని పరిశీలించి చూస్తూ ఉన్నారు. ఆ మందిరంలోనికి అనేక మంది జనములు విస్తారంగా వచ్చారు. అందులో ధనవంతులైన వారున్నారు, మధ్యతరగతి వారున్నారు, పేద ప్రజలు ఉన్నారు. అక్కడ వ్యత్యాసము లేదు. మందిరములో డబ్బున్నవారని, మధ్యతరగతి వారని, పేదలని లేదు. అంటే ఆ స్థలములో అందరూ కూడా కూర్చున్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని దృష్టిలో అందరూ సమానమే. ధనవంతులైనా, మధ్యతరగతి వారైనా, పేదవారైనా అందరూ సమానమే. ఇక చూసినట్లయితే ఆయన వారు కానుకలు వేయటాన్ని పరిశీలించి చూస్తూ ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా చూస్తూ ఉన్నప్పుడండి, బాగా ధనవంతులైన వారు ₹1000 కానుకలు విస్తారంగా వేస్తూ ఉన్నారంటండి. అక్కడ రాసి ఉంది కదా, విస్తారమైన సొమ్ము వేయుచుండిరి అని రాసి ఉంది. చూసారా, ధనవంతులకి మరి కోటేశ్వరుడికి లక్షలు వేయగలడు, లక్షాధికారి వేలు వేయగలడు, వేల రూపాయలు ఉన్నవాడు వందలు వేయగలడు. మరి ఏమీ లేనివారు అలా చూసినట్లయితేనండి, మరి ధనవంతులైన వారు విస్తారంగా ధనాన్ని వేస్తూ ఉన్నారట. అయితే అక్కడ చూస్తూ ఉంటే ఒక పేద విధవరాలు ఉందంటండి. ఎవరంట ఆమె? పేదది ప్లస్ విధవరాలు. విధవరాలు అంటే తనకు భర్త లేడు, భర్త చనిపోయిన స్త్రీని విధవరాలు అంటారు. అయితే ఆమె చాలా పేదదంటండి. అంత పేద విధవరాలంట కానుక వేస్తూ ఉందంట. ఉన్నతమైన వారు ధనికులందరూ ₹1000, లక్షల రూపాయలు వేస్తుంటే ఆ పేద విధవరాలంటండి తనకు ఏమీ లేదు. ఆ రోజుకి తినడానికి కూడా లేని పరిస్థితి. అయితే మరి ఆమె ఆ విశ్రాంతి దినాన దేవుని మందిరానికి వచ్చింది. దేవుడు అంటాడు కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు ఆలోచించవద్దు, చింతించవద్దు. మీకు ఏది కావాలో దేవునికి తెలుసు అనే వాక్యము తన హృదయములో గట్టిగా స్థిరపడిందన్నమాట. తన దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయటండి. ఏంటవి? 2 కాసులు. ఆ 2 కాసులు మరి చూసింది, తన దగ్గర ఏమున్నాయని చెప్పి విస్తారమైన ధనము లేదు, కానీ 2 కాసులు మాత్రమే ఉన్నప్పుడు ఆ 2 కాసులు తీసుకుని ఎక్కడికి వచ్చిందంట? మందిరానికి వచ్చింది. మందిరంలో కూర్చుంది.
ప్రభు అయిన యేసయ్య ఆ మందిరములో కూర్చొని ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన హృదయాలను పరిశీలించి పరిశోధించగలిగినటువంటి దేవుడు మన యేసయ్య. వారి హృదయాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడండి, ధనవంతులైన వారు విస్తారమైన సొమ్ము ఇలా బహిరంగంగా తీసి కట్టలు కట్టలు వేస్తూ ఉన్నారంట. వాళ్ళలో గర్వము నిండి ఉంది, వాళ్ళ హృదయములో అహంకారం నిండి ఉంది. నేను మరి కోటీశ్వరుని, నాకేంటి, దేవుడిచ్చాడు కదా అని కట్టలు వేస్తూ ఉన్నారు. మధ్యతరగతి వారు వారికి కలిగింది వేస్తూ ఉన్నారు. అయ్యో నా పరిస్థితి ఎలాగని మధ్యతరగతి వారు వేస్తూ ఉన్నారు. పేద విధవరాలు, తనకు కుమారులు లేరు, కుమార్తెలు లేరు, భర్త లేడు, ఒకే ఒక్కతి వృద్ధాప్యములో ఉంది. తను అనుకుంటుంది, నాకు ఏమున్నా లేకపోయినా నా యేసయ్య నాకు ఉన్నాడు కనుక నేను చింతించను అని చెప్పి ఆ 2 కాసులు తీసి ఆ యొక్క కానుకల పెట్టెలో వేసిందంటండి. ఇది ఎవరు చూశారు? యేసయ్య. నీవేమి చేస్తూ ఉన్నావో మందిరంలో, నీవేమి తలస్తూ ఉన్నావో, నీవేమి ఆలోచిస్తూ ఉన్నావో సమస్తము ఎవరు చూస్తూ ఉన్నారు? యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఆ దినాన ప్రభువైన యేసు ఆ యొక్క పేద విధవరాలిని చూశాడంటండి. చూసినప్పుడు ఆమె హృదయంలో ఏమి నిండి ఉంది? దేవుని పట్ల ప్రేమ. నాకు కలిగినది దేవునికి ఇవ్వాలి నేను అనేటటువంటి ప్రేమ మాత్రమే కనిపించింది తప్ప తనలో గర్వం కనిపించలేదండి. అందరూ కట్టలు చూపించి వేస్తూ ఉన్నారు. ఎలా వెయ్యాలి దేవుని మందిరంలో కానుక వేసేటప్పుడు? కుడి చేతితో వేసేది ఎడమ చెయ్యికి తెలియకూడదు అన్నట్టుగా వేయాలి. అలాగా ఆమె ఆ 2 కాసులు ఉంటే ఆ 2 కాసులు తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఎలా బ్రతకాలి, రేపు నా పరిస్థితి ఏంటి, ఈ దినాన నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. దేవుని వాక్యం తన హృదయంలో స్థిరపరచుకుంది. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు ఆలోచించవలసిన పని లేదు, మీరు చింతించాల్సిన పని లేదు. ఏనాటిది ఆనాటికి మీకు దేవుడు ఇస్తాడనే మాట స్థిరపరచుకుని తన దగ్గర ఉన్న 2 కాసులు తీసుకుని వెళ్ళి వేసేసిందంటండి. ₹1,00,000 ఉన్నవాడు 10,000 వేయటం గ్రేటా? ఇంకెంత ఉంది వాడింట్లో? 90,000 ఉంది. ₹1,00,00,000 ఉన్నవాడు ₹1,00,000 వేయటం గ్రేటా? ఇంకెంత ఉంది తన ఇంట్లో? 99 లక్షలు ఉంది. ₹100 ఉన్నవాడు ₹10 వేయటం గ్రేటా? వాడి జోబులో ఎంత ఉంది? ₹90 ఉంది. ₹1000 ఉన్నవాడు ₹100 వేస్తే 900 వాడి దగ్గర ఉన్నాయి. కానీ ఈమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు ఎక్కడ తీసుకెళ్ళింది? దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి వేసినప్పుడంట ఆమెను చూశాడంట దేవుడు. ఆమె హృదయాలోచనలను చూశాడు, ఆమె దాతృత్వాన్ని చూశాడు, ఆమె సమర్పణ హృదయాన్ని చూశాడు. చూసి ఏమంటున్నాడో చదవండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో నుండి కలిగినదంతయు అనగా తన జీవితం అంతయు వేసినని చెప్పాను. చూసారా ఈమె ఎలా వేసిందంటంది? లేమిలో. దేనిలో వేసింది? లేమి అంటే పేదరికము, ఏమీ లేని పరిస్థితి. ఆ 2 కాసులే ఉన్నాయి, 2 కాసులు వేసేసిందంట. వాళ్ళు ఎలా వేశారంట? కలిగిన దానిలో నుండి వేశారు. చెప్పాను కదా, ₹100 ఉన్నవాడు ₹10 వేస్తే ఎంత ఉన్నాయి వాడి దగ్గర? ₹90 ఉన్నాయి. కలిగిన దానిలో వేశాడు. 10 తీస్తే ఇంకా 90 కలిగి ఉన్నాడు కదా. ₹1,00,000 ఉన్నవాడు 10,000 వేస్తే 90,000 వాడి దగ్గర ఉన్నాయి కదా. వాళ్ళు కలిగిన దానిలో వేశారు. కానీ ఈమె ఎక్కడి నుండి వేసింది? లేమిలో, లేని స్థితిలో. ఆ ఉన్నది 2 కాసులు, ఆ 2 కాసులు వేసేసింది అంట. తన జీవనమంతయు ఏంటంట? తన బ్రతుకు తెరు వేసేసిందండి. ఈ 2 కాసులు తప్ప తన దగ్గర ఏమీ లేదే. ఇంటికి వెళ్ళి వండుకోవడానికి తినడానికి కూడా లేదే. జీవనము రేపటి కొరకు దాచుకున్నదంతా వేసేసింది. అలా వేసేసింది అని చెప్పి
యేసయ్య మరి అంటాడు, జీవనమంతై వేసినని చెప్పాను. ఇప్పుడు ఆమె గొప్పతనాన్ని సూచిస్తూ యేసయ్య మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తేనండి, మందిరంలోనికి అనేక రకాల వారొస్తారు. ఉన్నవారొస్తారు, లేనివారొస్తారు. పేదలు, కడు పేదలు, ఆ రోజుకు తినటానికి లేనివారు కూడా వస్తారు. మన మందిరంలో కూడా అలాగున్నాం. మ మంచి మిడిల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. యావరేజ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. హైయెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. లోయెస్ట్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఇలా చూస్తే అయితే ఏ హృదయంతో నీవు దేవునికి ఇస్తా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. కలిగిన దానిలో ఇస్తున్నావా, లేని దానిలో ఇస్తా ఉన్నావా అనేది దేవుడు మనల్ని పరీక్షించి చూస్తాడంట. కలిగినప్పుడు అందరు ఇస్తారండి. కలిగినప్పుడు అందరూ ఇస్తారు. మరి లేనప్పుడు లేమిలో ఇవ్వటము నేర్చుకోవాలి. ఇంకా ఈమె పరిస్థితి చూస్తే, ఈమె లేని పరిస్థితి, పేద పరిస్థితి, ఆమెకెవరు లేరు. ఉన్నదంతా ఎవరామెకి? దేవుడే. దేవుడు తప్ప ఆమె జీవితంలో ఎవరు లేరు. ఆ 2 కాసులు తప్ప తనకేమీ లేదు. ఇదంతా తెచ్చి దేవుని మందిరంలోకి వేసినప్పుడండి, దేవుడు ఆమెను చూస్తూ ఆ యొక్క మందిరంలో చెప్తూ ఉన్నాడు, ఈమె తన లేమిలో తనకున్నదంతా వేసింది. మీరైతే మీకు కలిగిన దానిలో వేశారు, కానీ ఈమె లేమిలో మీకు ఆమె దేవునికి కానుక ఇచ్చిందని చెప్పి తన హృదయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఆమె విధవరాలు. విధవరాళ్ళు ఎలా ఉంటారండి అసలు? విధవరాళ్ళు ఎలా ఉంటారు? భర్త కోల్పోయిన వారు, ఎవరు లేనప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వారి భవిష్యత్తు కొరకు ఎంతో కొంత దాచుకొని ఉంటారు. రేపు నాకు పని లేకపోతే నా పరిస్థితి ఏంటి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించరా అమ్మ? ఆలోచించరా? మనలో ఎవరైనా ఆలోచించిన వారు ఉన్నారా? ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈమె హృదయం ఏంటంటే అలాగ ఆలోచించే వ్యక్తి కాదు. ఈమె ఆలోచన అంతా కూడా ఎవరు? దేవుడే. తన హృదయ తలంపులు, హృదయాలోచనలు అన్నీ కూడా దేవుడు తప్ప ఆమె జీవితంలో ఎవరు కూడా కనిపించట్లేదండి. దేవుని గురించి ఆలోచిస్తుందే తప్ప దేవుని మందిరం గురించి ఆలోచిస్తూ ఉంది. దేవుని సేవకుని గురించి ఆలోచిస్తూ ఉంది. అలా చేసి మరి ఆమె ఉన్నదంతా త్యాగాన్ని చేయగలిగిందన్నమాట. చూడండి, దేవునికి ఉన్నదంతా ఇవ్వాలంటే ఏం కావాలి మనకి? ఏం కావాలి? తెగింపు కావాలండి. తెగింపు కావాలి. దశంభాగం ఇవ్వాలంటే తెగింపు కావాలి.